ఈ మధ్య కాస్టిజాలని, జెలసీ అని చాలా వచ్చేస్తున్నాయి. ఐ మీన్ దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? అది కూడా సప్త సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చి ఇక్కడ. ఐ టోటలీ అగ్రీ విత్ యూ అండి. అన్ఫార్చునేట్లీ ఆ ట్రెండ్ చూస్తూ ఉన్నాము నేను కూడా. మనకి భావదరిద్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇండియా నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత స్థిరపడిన తర్వాత ఐడెంటిటీ క్రైసిస్. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మీరు సంఘాలను కూడా చూస్తే ఎందుకు ఈ సంఘాలు మొదలయ్యాయంటే, ఎవరికైతే అవకాశం లేదో ఒక నాయకుడిగానో, ఆ సంఘాన్ని నడిపించే అధ్యక్షుడిగానో, లేకపోతే ఒక పదవి లేకపోతే సొంతగా కొంపడ పెట్టుకుంటే ఇన్స్టెంట్లీ యు ఆర్ ద లీడర్. సో దాంట్లో వీళ్ళు క్రియేటివిటీ మొదలుపెట్టారు. ఓకే, మన కులంతో అయితే బాగుంటుందా, లేకపోతే మన జిల్లా అయితే బాగుంటుందా, మన రాష్ట్రం అయితే బాగుంటుందా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ ఫర్గెటింగ్ థింకింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఇండియన్. తర్వాత రేపు మన పిల్లలు ఇక్కడ పుట్టి పెరుగుతున్నారు కదా, రేపు వాళ్ళని ఎవరు చేసుకుంటారో మీకు తెలియదు. వాళ్ళు తెల్లవాళ్ళని చేసుకోవచ్చు, నల్లవాళ్ళని చేసుకోవచ్చు, వేరే మతస్థులను చేసుకోవచ్చు. అట్లాంటప్పుడు మనం మన కులాన్ని పట్టుకొని వేలాటం అనేది అర్ధరహితం. కానీ పోకడ చూస్తుంటే ఏంటంటే, ఐడెంటిటీ కోసం ఒక గ్రూప్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారు? ఇప్పుడు మీరు క్లాసిక్గా చూడండి, మనకి బాస్టన్లో ఒక టెంపుల్ ఉండేది, లక్ష్మీ టెంపుల్. అందరు దేవుళ్ళు అక్కడ ఉన్నారు. కానీ ఇవాళ మీరు ప్రతి ఊళ్ళోనూ ఒక టెంపుల్. ఎందుకు అంటే యూ నీడ్ సమ్ బిజినెస్. సో పూజారులు కానివ్వండి, లేకపోతే లోకల్ పీపుల్ కానివ్వండి, యూ స్టార్ట్ లైక్ అనదర్ టెంపుల్, అనదర్ టెంపుల్, అనదర్ టెంపుల్. బేసికలీ యూ ఆర్ డివైడింగ్ ద కమ్యూనిటీ రాదర్ ఎవ్రీబడి కెన్ గో ఇన్ వన్ ప్లేస్ అండ్ ఇన్ వర్షిప్. అట్లానే ఆ సంఘాలు కూడా అలా తయారయ్యాయి. ఇవాళ ఎవరికి వాళ్ళు ఓకే నేను అనుకోండి సొంతగా ఒక ఆర్గనైజేషన్ని, ఇన్స్టెంట్లీ యు ఆర్ ఏ లీడర్. సో అది ఒక విధంగా చెప్పాలంటే మంచిది కాదు. రెండోది పోటీ మనస్తత్వం కూడా పెరిగిందండి. ఎందుకంటే మన ఇండియాలో ఇట్స్ అ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్, నో డౌట్. గుడ్ కాంపిటీషన్ ఇస్ ఆల్వేస్ గుడ్. కానీ ఇవాళ రేపు జనాలు అది చాలా నెగిటివిటీ. మన పిల్లలు కూడా మనం చూసి నేర్చుకుంటారు. వాళ్ళకు ఈ కాస్టిజాలు గురించి తెలియదు. అండ్ ఎవరో ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చేసి మన పిల్లవాళ్ళని కూడా వాట్ ఈస్ యువర్ కాస్ట్ అంటే వాట్ డూ యూ మీన్ బై కాస్ట్? దట్ ఈస్ ద సాడ్ పార్ట్ అండి. అన్ఫార్చునేట్లీ ఇంకా చెప్పాలంటే ఇండియాలో కన్నా ఇక్కడ మరీ దరిద్రంగా తయారయ్యాయి. ఈ మధ్య చూస్తుంటే ఈ పేరెడ్స్ కానీ, చిన్న చిన్న పార్టీలు కానీ, ఇట్స్ మళ్ళీ దాంట్లో కూడా కుల సంఘాల్లో కూడా మళ్ళీ స్ప్లిట్స్ రావడం మొదలయ్యాయి. సో కుల సంఘాల వరకు వెళ్ళారు మీరు. నైబర్హుడ్స్, ఫ్రెండ్షిప్స్ లో కూడా లైక్ స్ప్లిట్స్. సో ఐ డోంట్ నో, అంటే మనం వీ డోంట్ థింక్ బియాండ్ రీజనబుల్. మనం అందరం చదువుకొని కూడా ఇలా చేస్తున్నాం అంటే ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. యా, బట్ ఐ డోంట్ నో.